హాయ్ మై డియర్ డార్లింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈ రోజు ఒక చిన్న ఇన్స్పిరేషనల్ స్టోరీతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే, ఒక చిన్న గ్రామంలో వెంకటేష్ అనే కుర్రాడు ఉండేవాడు. అతనికి ఎప్పుడు చాలా చాలా పెద్ద కళలు ఉండేవి, కానీ ఆత్మవిశ్వాసం చాలా తక్కువ. ఎప్పుడు తమ మనసులో నేనేం చేయలేను, నేనేం సాధించలేను, నేనేం కష్టపడలేను, నేనేం చేయలేనేమో అన్న ఒక మనసులో ఎప్పుడు ఉండేది. ఆ అనుమానంతో ఉండేవాడు అనమాట. వాళ్ళ తల్లిదండ్రులు పొలం పనులు చేసుకుంటూ తన బిడ్డని భవిష్యత్తులో మంచి పొజిషన్లో చూడాలనే ఒక తపనతో ఉండేవాళ్ళు. కానీ ఒకరోజు ఆ గ్రామంలో ఒక పెద్ద జాతర జరిగింది. ఆ జాతరకి చాలా పెద్ద పండితులు వచ్చారు. చాలా జీవిత చరిత్రలు చెప్తూ చివరిగా ఒక చిన్న మాట చెప్పారనమాట. ఆ మాట వెంకటేష్ మనసులో ఎంతగా చొచ్చుకుపోయిందంటే, ఆ మాట ఏంటంటే, మన శక్తి మనకు తెలియదు, మనం అనుకుంటే ఏదైనా సాధ్యమే, చిన్న చూపుతో మన జీవితాన్ని మనమే నిర్లక్ష్యం చేయకూడదు అనే ఒక ఈ చిన్న మాట వెంకటేష్ మనసులో బాగా ఆలోచింపజేసింది. ఆ రోజు రాత్రి వెంకటేష్ అస్సలు నిద్రపట్టలేదు. అప్పుడు తన తల్లిని ఇలా అడిగాడు అనమాట, అమ్మ, నేనేమైనా చేయగలనా, నేనేమైనా సాధించగలనా అని మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చిన్న చిరునవ్వుతో, బిడ్డ, నమ్మకం ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు, నమ్మకంతో ముందుకెళ్ళు అని ఒక చిన్న మాట ఆ వెంకటేష్ జీవితాన్ని మార్చేసింది. మరుసటి రోజు నుంచి తన చదువులో తేడాగా వచ్చింది. చదువుపై బాగా దృష్టి పెట్టాడు. ప్రతి చిన్న అవరోధాన్ని ఎదుర్కొంటూ ముందుకెళ్ళడం సాగించాడు. రోజులు నెలలు గడిచాయి. పట్టుదలతో పరీక్షలలో అగ్రగామిగా నిలిచాడు. ఇకపై అతని లోపల సాధించాలనే తపన తప్ప మరొకటి ఏదీ లేదు. దాంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా మెండుగా పెరిగింది. గ్రామంలో ఉన్న పిల్లలందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఆ గ్రామంలో ఉన్న పిల్లలకు వాళ్ళ కళలపై నమ్మకాన్ని కుదిర్చాడు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? మనలో శక్తి ఎక్కడ ఉందో మనకే తెలియదు. నమ్మకంతో పనిచేస్తే ఏదైనా సాధించగలం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ, బై బై.